హలో గాయ్స్, ఫైనల్గా ఇన్ని రోజుల తర్వాత వీడియో పెట్టడానికి ఇప్పుడు టైం కుదిరింది. ఫైనల్గా మేమైతే దుబాయ్ నుంచి ఇండియాకి అయితే బయలుదేరే రోజు అయితే వచ్చేసింది. మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాం. బాబు పడుకున్నాడు, వాడు లేసేసరికి ప్యాక్ చేసుకొని అప్పుడు ప్రశాంతంగా లేపుదాం అనుకున్నాం. ముందుగా తీసుకున్న గోల్డ్ కూడా మా వారు మరి ఇండియా రారు కదా, సో నేను ఇది పుస్తల తాడు కోసం తీసుకున్నాను కాబట్టి అది దేవుడి మూల అంటే మా దగ్గర ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర పెట్టేసి మా వారు నాకు అది ఏంటంటారు మెల్లో వేసి అయితే ఘనశ్యామ కూడా రింగ్ కూడా పెట్టేశారనమాట. చాలా ఆ రోజు మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. వెళ్ళే రోజు సమంగా పీస్ఫుల్గా ఉండలేము, ప్రశాంతంగా మాట్లాడలేము. వెళ్ళిపోతున్నా అంటే ఆ 2 months ఎవరి హస్బెండ్ ఎవరి వైఫ్తో ఉంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ అయితే తెలుస్తుంది. దగ్గరగా ఉన్న వాళ్ళకి అంత కేర్ చేయరు ఇలాంటి ప్రేమలో. వాళ్ళకి లైట్ తీసుకుంటారు, వీళ్ళకే ఉన్నాయా అన్నట్టు షో ఆఫ్ చేసుకోవాలని ఉంటారు. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. సో ఇక్కడైతే ఘనశ్యామ్కి రింగ్ కూడా మా వారు పెట్టేస్తున్నారు. ఆ రోజు ఫుల్గా ఎంత ఒక్క పక్క ఫీల్ అవుతూ ఎలా వెళ్తున్నామో మాకే తెలీదు. బట్ ఫైనల్గా మేమైతే ఇండియా అయితే వెళ్ళిపోయేటలా సీరియస్గా చెప్తున్నాను. ఇండియా వచ్చి ఈజీగా 9 months పైన అయిపోయింది. దట్టు ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ మా ఫ్యామిలీది విజిట్ వీసా అయిపోతుంది ఈరోజుతో మళ్ళీ డిపార్చర్ అయిపోతున్నారు ఇండియాకి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం 2 months. హ్యాపీ అంటే చాలా హ్యాపీ. కిడ్స్ తోటి ఫ్యామిలీ తోటి చాలా బాగా తిరిగాం. మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల హ్యాపీగా ఉన్నాం. వీళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు. నైట్ ఫ్లైట్ ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్ లక్. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయని అలాగే భగవంతుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మాపై, మా పిల్లలకి, మా భార్యకి, మా అమ్మ. అయితే 2 months అయిపోయి ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే 2 months అయిపోయింది. వెళ్ళే ముందు మేము దారిలోని హోటల్కి వెళ్ళి అలాగ భోజనం చేసి అలాగా అది అప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కి అప్పుడు ఇండియా వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ ఏమొచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా రేపు స్కూల్కి పోలా, ఎల్లుండి స్కూల్కి పోవాలి. రేపు నాకు స్కూల్ లేదు, రేపు సెలవులే. చూసి వెళ్ళిపోవాలి హ్యాపీగా. మళ్ళీ కొత్త బట్టలు అన్నీ వేసుకొని స్కూల్ బ్యాగ్ అన్ని ఉన్నాయి కదా. ఓకే, నీట్ గా ఫ్రీగా చెప్పు. బాగా ఉంది తినేసి బాగా ఆఫీస్కి వెళ్ళు, టైంకి తిను, బాగా టైం తిను, టైంకి పడుకో, టైంకి అన్నం తిను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. మమ్మీకి ముద్దుల ఫ్యామిలీ గాయ్స్. 2 months కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ మేమైతే ఇండియా అయితే వెళ్ళిపోతున్నాం. మా వారు మమ్మల్ని డ్రాప్ చేసి మా వారు కూడా అబుదాబి వెళ్ళిపోతారు. యాజ్ యూజువల్గా ఆఫీస్కి అటెండ్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ మళ్ళీ బేబీ మెటర్ లైక్ చూడాలి. ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ అబుదాబి. ఫైనల్లీ బాయ్ అబుదాబి, దుబాయ్ అండ్ మై మార్కో పోలో హోటల్ అండ్ మై హస్బెండ్ ఆల్సో. మళ్ళీ లగేజ్ అయితే కిందకి తెచ్చేసాం. ఇప్పుడైతే బాబు గేమ్ ఆడదామని గోల పడుతున్నాడు. అక్కడికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మేము ఉండే హోటల్ మార్కో పోలో హోటల్ అనమాట. చాలా బాగుంది. ఆ హోటల్ వచ్చేసి ఇదే మార్కో పోలో హోటల్. సో ఫైనల్లీ విజిట్ చేసే చెక్అవుట్ చెక్ ఇన్ అయితే అయిపోయాము. హోటల్ అయితే మొత్తానికి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేను వెకేట్ అనిపోయి చెక్ ఇన్ అయితే అన్నాను. సో అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు హోటల్కి అయితే తీసుకొచ్చారు. సీరియస్లీ ఫుడ్ అయితే అస్సలు తినబుద్ధేయలేదు. మసాజ్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. రాత్రి మా ఆయన చేయించుకున్నారు, బట్ తనకంతే నచ్చలేదంట జెంట్స్ది. నేనేమో కేరళ ఆయుర్వేదిక్ది అయితే చేయించుకుంటాను.
మేము ఉండే ప్లేస్లోనే బాడీ మసాజ్ కేరళ ఆయుర్వేదిక్ అనమాట. చాలా బాగా చేశారు. మా వారు వెళ్ళింది అక్కడ స్టైల్ అంతేం బాగాలేదన్నారు. సో ఇక్కడైతే మా సిట్టింగ్ది మసాజర్ అయితే ఉంది. చాలా బాగుంది, రిలాక్సేషన్ చాలా ఫ్రీగా అనిపించింది. మా గణేశం ఫుల్గా ఆడుకున్నాడు. ఇక్కడ నుంచి అబుదాబికి అయితే వెళ్తాము. అబుదాబిలో కొద్దిగా పని ఏమైనా చూసుకొని ఇంకా డైరెక్ట్గా ఇండియాకి వెళ్ళిపోవడమే. మేము లాస్ట్గా సడన్ ప్లాన్ అనమాట బ్యాంగిల్స్ అయితే. సో మేము అంటే అబుదాబి నుంచి మా కార్ రావాలి, ఎందుకంటే రిటర్న్ వెళ్ళినప్పుడు మా వారు ఆఫీస్ అతనే అనమాట. ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారని చెప్పేసి మేము చాలా అన్నాము. ఫైనల్లీ కార్ కూడా వచ్చేస్తుంది అన్నారు. ఇంక ఈలోపు నాకు ఇంకా ఏడుపు ఆగట్లేదు. ఏ వైఫ్కైనా హస్బెండ్ వదిలి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. పడే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి అంత ఏం తెలీదు. ఫైనల్లీ ఇక్కడైతే మేము కార్ అయితే వచ్చేసింది. మేము ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోగలే అక్కడ అంటే మేము అనుకోకుండా మేము లాస్ట్ మూమెంట్లో తీసుకున్న డెసిషను. మేము ఆ రోజు డెసిషన్ తీసుకున్నాము. ఈరోజు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో అప్పుడు ఏంటంటే మేము మా కార్ కూడా వచ్చేసింది. మొత్తం లగేజ్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి మేము గోల్డ్ సుక్ అయితే మళ్ళీ వెళ్ళాం అనమాట. ఈసారి గోల్డ్ అయితే మేము వెళ్ళిన ఒక 1 అవర్లోనే మాకు అయిపోయింది అనమాట. మేము లాస్ట్ నైట్ తాడు, నెక్స్ట్ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ వచ్చేసి రింగ్ తీసుకున్నాము. చాలా బే అయిపోయింది. అదైతే 1 గంటలో అయింది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఒక రోజంతా మేము గోల్డ్ సుక్లోనే ఉన్నాము. ఈసారి చాలా బే అయిపోయింది. కానీ బయటికి రాగలే. మేము ఉండేది కరెక్ట్గా అప్పుడే ఎండాకాలం అక్కడ స్టార్ట్ అయింది అనమాట. అమ్మ ఘోరంగా ఎండ అయితే వస్తుంది. బట్ కూడా మాకు ఒక సిచ్యువేషన్ అయితే అక్కడ జరిగిందనమాట. ఆ గోల్డ్ సోక్లో అక్కడ వాళ్ళు పెట్టుకున్నా పర్లేదు, కానీ మేము కార్ పెట్టుకున్న ఏరియాలో ఇబ్బందిగా ఉందని అతను మాకు 400 300 దరమ్స్ మాకు ఫైన్ అయితే వేశారు. దగ్గర 7,000 ఫైన్ వేశారు ఆ కార్కి. సో చాలా ఇబ్బంది పడ్డాం మేము వచ్చే ముందు. ఫైనల్లీ బుర్జ్ ఖలీఫా మా వారందరికీ చెప్తున్నారు బయలుదేరిపోతున్నారు. మా డాడీ వాళ్ళకి మా మావయ్య వాళ్ళకి బయలుదేరుతున్నారని చెప్పారనమాట. ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి నిజంగా. ఆ రోజు చాలా హెవీగా ఉంటుంది హాట్ కూడా. మా గణేశం కూడా ఏడ్చేస్తున్నాడు. మెసేజ్ పెడుతుంది మమ్మీ, వీడియో తీస్తున్నాడు. నేను రోజు నేను ఎప్పుడు చూసినా రాస్తూనే ఉన్నా కదా అబిదుబ్బిలో. మరి నాకు హాలిడే వచ్చినప్పుడే రాయాలి. అనుష్యాము చదువుకోవాలి, బాగా రాసుకోవాలి అన్నీ వాళ్ళ డాడీ చెప్తున్నారు. పొద్దున్న బేలేయాలి, స్నానం చేయాలి, ఇవన్నీ వాళ్ళ డాడీకి చెప్తున్నారు. వాడు కూడా చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఎయిర్పోర్ట్ అబుదాబి అయితే వచ్చాము. అసలు మా గోల్డ్ సోకులో కనుక ఇంకా టైం కానీ కుదిరితే బాబ్స్ మందిర్కి వెళ్దాం అనుకున్నాం. అది నైట్ టైం చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఫుడ్గా అయితే ఆపారు. లిటరల్లీ ఆ రోజు ఫుడ్ కూడా, ఎందుకంటే మాకు తెల్లవారు 4 గంటలకు ఫ్లైట్ అనమాట. మాకు కరెక్ట్గా 12 కల్లా అక్కడ వదిలేసి మా వారు కూడా వెళ్ళిపోయారు. మాకు అప్పటికే చెక్ ఇన్ బోర్డింగ్ ఇవన్నీ అయిపోయాక లోపలికి వెళ్ళిపోయాక మా వారు కూడా వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే ఆయన కూడా వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట. అబుదాబి నుంచి చాలా జర్నీ. దట్టు నెట్ డే సెలవు తీసుకోమన్నా నెక్స్ట్ డే వద్దు బుజ్జి రూమ్లో చాలా సిక్ అయిపోతాము, వద్దు వెళ్ళిపోతామన్నారు. మా డ్రైవర్ తారిక్ బాయ్ అయితే అతను పాకిస్తాన్ అతను అనమాట. మాతో అయితే చాలా జోవియల్గా బాగానే ఉన్నారు. అయితే ఆయన తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మమ్మల్ని లోపలికి అయితే తీసుకెళ్ళిపోయారు. చూసారా నా ఫేస్ ఎంత టైర్డ్ అయిపోయిందో, ఎంత ఘోరంగా ఉందో. అప్పుడు మా టైం నాకు తెలిసి 11 అలా అనుకుంటాను. 12 కల్లా లోపల పంపించాక ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏంటి మనకు స్పెషల్ అంటే మన వరకు మన లగేజ్ వేసే వరకు మనతో వచ్చేవాళ్ళు మనతోనే ఉంటారు. మా సైడ్ ఇక్కడ వైజాగ్లో ఏంటంటే వన్స్ గేట్ లోపలే పంపించాక లోపలికి రావడం అవ్వదు. లగేజ్లో కానీ ఏ హెల్ప్ ఉండదు. ఇక్కడ అలాగే ఉండదు. మా హస్బెండ్ వచ్చి మాకు మొత్తం అయ్యాక లోపల బోర్డింగ్ పాస్లు ఇవన్నీ చెక్కింగ్ అయినప్పుడు ఆయన వెళ్ళిపోతారనమాట. సీరియస్గా మా గణేశం అయితే అంత ఏడుస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా డాడ్ లేదనమాట. ఎప్పుడు వెళ్ళినా మా డాడ్ అలాంటిది సారి వచ్చే ముందు కూడా 2 days చాలా ఏడ్చాడు. డాడీ నువ్వు ఎందుకు ఎక్కడ ఉండాలి, మనందరం కలిసే ఉండాలి కదా, గేట్ నెంబర్ 6 ఉండాలి కదా. బాబా అసలు ఏడ్చేవాడు కదా, అలాంటి చాలా ఏడ్చాడు ఆ రోజు. మళ్ళీ 2 days గ్యాప్ బాగానే ఉండి ఇప్పుడు యాడ్ ఏమో అనుకున్నాము. ఎయిర్పోర్ట్లో అప్పటి వరకు బాగానే ఉన్నాడు.
ఇంకా లాస్ట్ మూమెంట్లో మాది ఇక్కడైతే ఏంటంటే వ్యాట్ చెకింగ్ అనమాట. మేము తీసుకున్న గోల్డ్ ప్రతిదీ బిల్ చూపించి నా పాస్పోర్ట్ మీద వ్యాట్ అయితే మనకి ఇస్తారనమాట. అది కూడా టూరిస్టులకి ఇస్తారు, మా వారికి అయితే మళ్ళీ ఇవ్వరు అనమాట. బిల్స్ పట్టుకున్నాను అనమాట. నాకేంటంటే చాలా వెయిట్ ఎక్కువ పట్టుకొస్తాను, ఏంటో టెన్షన్ అని చాలా భయపడ్డాను. దట్టు నేను కాలర్ టీ షర్ట్ అయితే వేసుకున్నాను. అబుదాబి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఇంతవరకు ఎప్పుడూ ఉండేవి కావాలి ఎయిర్ ఇండియా, రీసెంట్ టైంలో లేవు. మళ్ళీ ఈ వార్ మనకి ఎప్పుడైతే లాస్ట్ టైం పెహల్గామ్ది అయ్యిందో సో అప్పుడులోనే మనకి ఇది డైరెక్టర్ వేసారనమాట. అప్పుడు వేసినప్పుడు మా వారు కాకపోతే డైరెక్టర్గా వెళ్ళాం అనమాట. మా వారు నాకు డబ్బులు ఇస్తున్నారు, నాకు ఘనశ్యామ్కిన. అంటే డైరెక్టర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ముందుగానే చెప్పారనమాట. నేనైతే కొద్దిగా ఫ్రెష్ అయిపోయాను. మా వారు కూడా వైజాగ్ వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళకి అప్ చెప్పారు, కొద్దిగా మీరు వెళ్ళినప్పుడు అంటే ఎక్కేది అక్కడే దిగేది అక్కడే, కాకపోతే ఏమైనా తెలియలేనప్పుడు చూడండి అని. నేను ఏం చేశానంటే రింగు ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను. చైన్ నాకు గోల్డ్ చైన్ లాగా వేసుకున్నాను అనమాట. నేను బ్యాంగిల్స్ ఏంటంటే అవి నార్మల్, నేను ఎలాంటివి డిజైన్ తీసుకోలేదు, నార్మల్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది కదండి అవే తీసుకున్నాను అనమాట, మెల్ట్ చేయించుకునేలాగా. సో అవైతే మనకు అంత తెలియట్లేదు ఇవి ఇప్పుడే కొనుక్కున్నట్టు. సో నేనైతే అలా పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. బాబుకు కూడా స్నాక్స్ ఇవన్నీ తీసి ఇక్కడ దగ్గరుండి చెప్తున్నాడు. నిజంగా ఫీల్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ చెప్పుకోలేము. పదే పదే చెప్తుంది ఏంటి తినేపడుతుందా మేము అంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మా ఘనశ్యామ్ని ఎత్తుకొని అప్పుడు కూడా ఘనశ్యామ్ ఎక్కడ వెళ్ళలేదు అసలు. డాడీ బాగానే ఉండు బాగానే వెళ్ళని. నిజంగా మూమెంట్ ఇప్పుడు కూడా నేను చూస్తే ఇప్పుడు నేను అసలు ఈ వీడియో మొత్తం అంతా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. ఆ రోజు స్టార్టింగ్ టు ఎండింగ్ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నేను ఇంకా చేయలేదు, అది చేయకపోవడం 1 వీక్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎలాగైనా పోస్ట్ చేయాలనుకున్నాను. ఈ వీడియో చూసినప్పుడల్లా చాలా ఫీల్ అవుతాం అనమాట. ఇక్కడ ఘనశ్యామ్కి దగ్గరుండి చెప్తాడు, వాడు ఏమైందో తెలియదండి, ఇంకా వాడు ఏడు పాపం అంటే ఆపలేదు. ఒక అబ్బాయి శ్రీకాకుళం అబ్బాయి ఉన్నాడు, వీడు ఎక్కడ ఏడుస్తాడని మా వాళ్ళు ఏడడం మానేశారు. చాలా కంట్రోల్ చేసుకున్నారు ఆయన కూడా. ఇంకేమైందో ఏడ్చుకొని వెళ్ళిపోతే మా వారు పంపిస్తున్నారు అనమాట. అప్పుడు వీడియోస్ తీయొద్దన్నారు. డాడీ వెళ్ళిపోమ్మా టైం అయిపోతుందంటే నాకు డాడీని చూపించు మమ్మీ అని ఏడుపు. అక్కడ ఉన్న ఒక అబ్బాయి చాలా హెల్ప్ చేశాడనమాట. నేను అక్కడ వ్యాట్కి సంబంధించింది ఒక పేపర్ తీసుకున్నాను కదా, ఇక్కడ మనం గోల్డ్ ఏటేట్ తీసుకున్నాం మన బిల్స్ చూపించాలి, మనం వేసుకున్నవి కూడా వాళ్ళకి చూపించాలన్నమాట. మనకి మన ఏటీఎం కార్డు ఇస్తే వాళ్ళు చూసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. నేను ఏటీఎం కార్డు ఇస్తాను ఎప్పుడు కూడా. ఏటీఎం కార్డు ఇచ్చాను అనుకో నేను ఇక్కడ చూపిస్తున్నాను. దట్టు ఇక్కడ మనల్ని వీడియోస్ తీయొద్దని చెప్పాను అనమాట. ఆ రింగ్స్ ఇవన్నీ చూపించినాక నాకు ఇండియా వచ్చిన 3-4 డేస్కి నాకు అమౌంట్ అయితే పడిపోయింది. అప్రాక్సిమేట్గా ఎంత పడింది అనేది నాకైతే ఇప్పుడైతే గుర్తులేదు, బాగానే పడింది. సో ఇక్కడైతే ఘనశ్యామ్ ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ అబ్బాయి అయితే మా వారు షీల్డ్ ఇచ్చారు కదా, అదైతే అన్ని కొద్దిగా వెయిట్ ఉంటే తన లగేజ్లోనే పెట్టుకొని బాబుని వాష్రూమ్ కాటి తీసుకొని వెళ్ళాడు. ఆ తమ్ముడైతే ఘనశ్యామ్ కొద్దిగా ఫ్రీ అయ్యాడు, బాగానే ఆడుకున్నాడు. తర్వాత మమ్మీ డాడీ బేగ వచ్చేస్తారు కదా మమ్మీ అనుకొని అక్కడికి వెళ్ళాక ఒక పాప దొరికింది, ఆ పాపతో చాలాసేపు బాగానే ఆడుకున్నాడు బాబు కూడా. 4కి కరెక్ట్గా ఫ్లైట్ అన్నారు కానీ 3:30 కల్లా ఎక్కేసాం మేము. కాకపోతే 1/2 అవర్ డిలే అయ్యింది, తెల్లవారి కాబట్టి మేము అక్కడ 4కి ఎక్కాము. ఇక్కడ మేము 8 కల్లా దిగిపోయామన్నమాట. 8 or 9 కల్లా దిగిపోయాము మేము. దిగినప్పటికే మమ్మీ డాడీ అందరూ వచ్చారు. ఇక్కడ ఇతనేమో మా గాజువాకే అనమాట. ఇతను కూడా బాబుని ఎక్కడ వదలలేదు. ఇక్కడ లోకల్ ఫోన్ ఉంటుంది కాబట్టి మా వారికి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పేవారు, బాగానే ఉన్నారు మీ పిల్లలు కూడా బాగానే ఉన్నారు. నా భయం ఏంటంటే ఈ చైన్ ఎక్కడ చూస్తారు, ఎక్కడ. నాకు ముందున్న అతను ఏమైందంటే ఇండియాలో దిగిన వెంటనే నా ముందున్న అతను తులమే, వెయిట్ కూడా ఎక్కువ కాదు, కాకపోతే అతను బ్యాగ్లో పెట్టేసుకున్నారు. బ్యాగ్లో పెట్టుకున్నాక అతనికి వ్యాట్ అయితే వేస్తారనమాట. వాళ్ళకి ఏంటంటారు ఫైన్ అయితే వేస్తారు. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, ఈ బాబు ఎలా వెళ్ళాలి సేఫ్గా ఘనశ్యామ్ కామెడీ ఏంటంటే మాతో చాలామంది గాజువాకలో ఉన్నారు. ఈ పిల్లలందరికీ మనకి జూన్తో సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి, వీళ్ళకి జూన్ నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎండలు అలా ఉంటాయి. మన ఇండియన్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కేరళ వెళ్ళిపోవడానికి వాళ్ళందరూ కూడా అప్పుడే వస్తున్నారు అనమాట. మేమైతే ఫైనల్లీ కూర్చుండిపోయాము. లొకేషన్ కూడా చాలా బాగుంది.
ఘనశ్యామ్కి ఇక్కడ పోలీసులు ఉన్నారు, బాబు మమ్మీకి చెప్పు గోల్డ్ జాగ్రత్త అంటే ఘనశ్యామ్ పెద్ద నోరు పెట్టి మమ్మీ మమ్మీ ఇక్కడ గోల్డ్ చూస్తున్నారట, గోల్డ్ చెక్ చేస్తున్నారట మమ్మీ అని పెద్ద నోరు పెట్టి చెప్పాడు. చాలా భయం వేసింది. ఫైనల్లీ మేమైతే ఇండియాకి అయితే వచ్చేసాం అనమాట. ఇండియా ఫుల్గా పడుకుని పోయాను, ఇంకా ఫ్లైట్ ఎక్కడం పడుకుని పోయాను. కొద్దిగా ఫ్రెష్ అయిపోయాను, వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంక దిగుతున్నాను. ఇక్కడ వ్యాట్ చెకింగ్ దగ్గర అయితే చాలా భయం పడ్డాను. ఎలా వెళ్తాను బయటికి, ఎలా వెళ్తే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం చెందుతారు. ఫస్ట్ టైం వల్ల అంత ఎక్కువ చెకింగ్ అయితే చేయలేదు. ఇక్కడ మా మమ్మీ డాడీ మా చెల్లి మా మామయ్య గారు వచ్చారనమాట ఎయిర్పోర్ట్కి. మమ్మల్ని దగ్గరుండి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. డాడీ వచ్చారనమాట కార్ వేసుకొని మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మా వేద కూడా చాలా అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 1 మంతే ఉన్నాను, ఈ ఇయర్ వెళ్ళినప్పుడు 2 మంత్స్ ఉన్నాను అనమాట. ఏంటి 2 మంత్స్కి ఎంత బిల్డప్ అనుకోవచ్చు. వాళ్ళకి వదిలి ఉండడం వాళ్ళకి ఫస్ట్ టైం, నాకు బాగానే ఉంటుంది ఎందుకంటే నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి అంటే ఫీల్ అవుతాము వచ్చానని. ఇప్పుడు రావడమే మా బిందకు అయితే వచ్చేసింది అనమాట. మా ఫ్యామిలీ 2 మంత్స్కే దగ్గర 2 ఇయర్స్ ఉన్నట్టు రియాక్షన్లు ఇచ్చారు ఒక్కొక్కరు. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చాలా ఫన్నీగా ఉంటుంది ఆ వీడియో కూడా. ఫైనల్లీ మేమైతే వచ్చాము. మా అత్తయ్య వచ్చారనమాట బాబుని తీసుకెళ్ళడానికి. కిందకు మా అత్తయ్య అయితే దిగిపోయారు. డాడీని వదిలేసి వచ్చావా అని చెప్పేసి మా అత్తయ్య ఫీల్ అయ్యారనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.